గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న ప్రాజెక్ట్ RC16 ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారని టాక్. ఈ RC16 కు మ్యూజిక్ ను ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ అందిస్తున్నారు. అయితే రెహమాన్ ప్లేస్ ను వేరే వాళ్ళతో రీప్లేస్ చేసేశారంటూ నెట్టింట రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనిపై మూవీ యూనిట్ రెస్పాన్స్ అయింది. ఇంతకీ రెహమాన్ ప్లేస్ ను ఎవరితో రీప్లేస్ చేశారు, ఇందులో నిజమెంత ఉందో ఈ స్టోరీలో చూసేద్దాం. సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడ దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతుంది. అది నిజమో కాదో అర్థం చేసుకునే లోపే డ్యామేజ్ అవుతున్న సందర్భాలు బోలెడు. తాజాగా రామ్ చరణ్ 16 నుంచి సంగీత దర్శకుడు AR రెహమాన్ తప్పుకున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో కంగారు పుట్టించింది. షూటింగ్ గాడిలో పడుతున్న టైంలో ఇలాంటి షాక్ ఏంటని టెన్షన్ పడ్డారు. నెట్టింట దేవిశ్రీ ప్రసాద్ రెహమాన్ ని RC16 కి రీప్లేస్ చేశాడనే రూమర్స్ స్టార్ట్ అయిపోయాయి. కానీ అలాంటిదేమీ లేదని యూనిట్ మాట. రెహమాన్ ని దేవిశ్రీ ప్రసాద్ రీప్లేస్ చేస్తున్నాడనే దాంట్లో ఎలాంటి ఫ్యాక్ట్ లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. RC16 కి రెహమాన్ మాత్రమే మ్యూజిక్ అందిస్తున్నారట. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటున్నాయి. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడనేది ఎవరో కావాలని పుట్టించారని, 3 పాటలు రెహమాన్ రికార్డింగ్ చేశాక నిర్ణయం మార్చుకునే సమస్య ఉండదని చెబుతున్నారు. మరి రెహమాన్ ఆల్రెడీ 2-3 సాంగ్స్ కు కూడా ఈ చిత్రానికి ఇచ్చేశారని టాక్. మూవీ యూనిట్ చెబుతున్న దాని ప్రకారం ఒక లాజిక్ ఉంది. రెహమాన్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఆ ప్రాజెక్ట్ను మధ్యలో వదిలేయటం అనేది చాలా రేర్ కేస్. రీసెంట్గా సూర్య 45 నుంచి రెహమాన్ అవుట్ అయింది పరిగణలోనికి తీసుకుంటే ఆ ప్రాజెక్టుపై అసలు మ్యూజిక్ సిట్టింగ్సే జరగలేదట. పర్సనల్ రీజన్స్తోనే సూర్య 45 ప్రాజెక్ట్కు టైం స్పెండ్ చేయలేనని రెహమాన్ డ్రాప్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాలు టాక్. కానీ RC16కి ఆ ప్రాబ్లం ఏమీ లేవు. 2024లో ఆల్రెడీ 3 సాంగ్స్ ని కంపోజ్ చేసేశారు. ఆ సాంగ్స్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. సగం ఆల్బమ్ చేసి మిగిలిన సగం వేరే వాళ్ళతో చేసే టైప్ రెహమాన్ అయితే కాదు. అలాంటి మెంటాలిటీ కూడా రెహమాన్కు లేదని తెలిసిందే. అందులోనూ డైరెక్టర్ బుచ్చిబాబు మ్యూజిక్ డైరెక్టర్లతో తనకు కావలసిన విధంగా అవుట్పుట్ తెప్పించుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ నుంచి రెహమాన్ తప్పుకునే ఛాన్సే లేదు. గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న RC16 పై మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఫోకస్ అయ్యి ఉన్నాయి. RC16 స్టోరీ లీక్స్ కావచ్చు, బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్స్, పెద్ద కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తున్నాయి. RC16 ను ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్రయత్నిస్తోందంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టుకున్నారు. ఇదే ఫైనల్ అయినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు. మూవీ యూనిట్ వర్గాలిస్తున్న లీకుల ప్రకారం RC16 కి రంగస్థలం తరహా బ్యాక్ డ్రాప్ ట్రీట్మెంట్ ఉంటుందని టాక్.